మరి యొక్క ఉపవాస కుడికలు మనం అందరం కలిసి 4వ రోజు అనుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిసి మనమందరం ఏకీభవించి ప్రార్థించుటకు ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ తెలుసు, సంఘమే ఏకీభవించి ప్రార్థిస్తే, అత్యాసక్తితో ప్రార్థిస్తే సంఖ్యలు తెగిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే అదే ఏక మనసు ఇద్దరిలో ఉన్న అందరి బంధకాలు ఊడిపోయినాయి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఏక మనసు అనేది ముఖ్యం, ఎంతమంది అనేది కాదు. దేవుని మహిమ కలుగును గాక. ప్రభు ఎప్పుడు చెప్పాడు, పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఇద్దరు చాలు అన్నారు ఏకీభవించగలిగి. నేను మధ్యాహ్నం అంతా నా ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మౌనంగా మొరపెట్టా. నా కోడలతో కూడా పంచుకున్నా. ఎంతమంది ఉన్నా ఒక్క మనసు లేకపోతే అంత వేస్టే. అది ఇద్దరు ముగ్గురు అవ్వనివ్వండి, మహాసభ అవ్వనివ్వండి, కూర్చొని ఎక్కడికక్కడ లేచి వెళ్ళిపోయే ఒక దగ్గర కూర్చుండడం కాదు, ఒక్క మనసు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆశించి అడిగిన దానికంటే అధికమైన ఫలాలు పొందుకోవాలంటే ప్రభు చెప్పింది అదే. మరొక మాట కూడా చెప్పారు, సహోదరులు. గుడ్. అది ఎంత ఆశీర్వాదానికి కారణమన్నాడు, శాశ్వత జీవానికి కారణమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దాన్ని ఎంతో చులకనగా ఎంచకూడదు. గ్రూపిజం అనేది చాలా 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 చెడ్డ విషయం. కోరహు కుమారులు ఏమయ్యారో, వారి సంతానం ఏమయ్యారో మనకు బాగా తెలుసు. ఓకే, కాబట్టి ఈ గ్రూపిజం అనేది అపోస్తలుల బోధలో బతుకుతున్న మనలో అస్సలు ఉండొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరక్కడ కూర్చుంది? ఏ పెట్ట? నేను ఒకసారి చూసుకున్నా, నీ 2 కళ్ళే కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, అందుకని మనకు ఏక మనస్సు, ఏక తాత్పర్యం ఉండాలి. అది మీ మనస్సులో నాటనివ్వండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన గురించి అయ్యగారు వరుసగా 2-3 వారాలు చెప్పారు. ప్రార్థన అనగా ప్రభుతో సంభాషణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, సంభాషణ ఒక్కొక్కడికి చేస్తుంటే కోపం వస్తుంది, ఒరే ఇక బోరా అని. ఒక్కొక్కరు చేస్తుంటే వినబుద్ధి అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంభాషణే అని తెలుసు, కానీ ఎలా సంభాషించాలో తెలియదు కదమ్మా. కాబట్టి ఆ సంభాషించేది కూడా, మనం అడిగేది కూడా, మనం మాట్లాడేది కూడా ఆయనకు దృష్టికి ఇష్టమైనదిగా, మంచిదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 కొడుకులను సేవకిచ్చింది, కానీ ఆమెకి ఏం అడవాలో తెలియలేదు. ఎవరామె పేరు చెప్పు. జబదయ కుమారుల తల్లి. బైబిల్ ఏముంటే అది చెప్తాం. ఓకే, దేవుని స్తోత్రం. పర్పస్ కరెక్టే, విషయం కరెక్టే, విశ్లేషణ కరెక్టే, కానీ ఎవరామె అన్నప్పుడు జబదయ కుమారుల తల్లి అంటే మనకు అడ్రస్ తొందరగా తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుసా అమ్మా అని అడిగాడు కదా. కాబట్టి యుక్తంగా ప్రార్థన చేయడం మనకు అవసరం. అయుక్తమైన ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్ముడు అంతకన్నా అవసరమని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి లూకాసు వార్త 18వ అధ్యాయం 10 నుండి 14 వరకు చదువుదాం. అందరూ బైబిల్ తీయాలి. మా ఇంగ్లీష్ మీడియం అని ఎవడన్నా బైబిల్ తీయకపోతే ఇరగొడతా. ప్రార్థన చేయుటకై బైబిల్
ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడిననియు చెప్పెను. చాలండి. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. నాన్న ఇటు చూడండి. అందరు పిల్లలకంట ఏవైనా వస్తువులు ఇవ్వకపోతే చాలా ఏడుస్తారట. వాళ్ళే ఏడుస్తారు. ఓకే, కానీ చదువు సంస్కారాన్ని నేర్పించకపోతే ఆ తరువాత మనము సమాజం కూడా ఏడుస్తాం. ఓకే, కాబట్టి కాసేపు ఏడిస్తే ఏం కాదు, 2 దెబ్బలు కొట్టి క్రమశిక్షణ నేర్పడం అనేది చాలా 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 మంచిది. అంటే బడికెళ్ళి చదువుకునేదే కాదు, మనం దేవుని బిడ్డలం కాబట్టి ఇది ముఖ్యంగా మనము నేర్పించాలి. నేను ఎవరు అడిగినా చెప్తాను, లౌకికమైన విద్య నేను ఎంత చదువుకున్నానో అది నాకు పెద్ద లెక్కలేదు, కానీ మహోన్నతిని విద్య అయితే చదివాను, చదువుతున్నా, ఇంకా చదువుకుంటూనే ఉంటా. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిత్య విద్యార్థిని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన బిడ్డలు కూడా అలా ఉండడానికి మనమంతా ప్రయత్నం చేద్దాం. 2 దేవాలయములోనికి ప్రార్థన చేయడానికే వెళ్ళారట కదండి. 2 విధానాలు వేరువేరుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకరు పరిసయ్యులు, ఒకరు సుంకరి. పరిసయ్యుడి యొక్క లక్షణం ఏంటంటే భ్రమలో బతుకుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తను చాలా కరెక్టు అనుకుంటాడు. అద్దం ముందుకు వెళ్ళడం వాడికి చేత కాదు. అద్దం అంటే ఏంటి? వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. గ్రంథములో ఏముందో, ఏది ప్రభు కోరుకుంటున్నాడో ఆ పరిసయ్యుడికి తెలియదు. ఇక నేర్చుకున్న ఆ బేసిక్సే వాటి మీదనే ఆధారపడి దాని మీదనే బ్రతకడం మొదలుపెట్టాడనమాట. అందుకని ప్రార్థన చేయడానికి వస్తూ తను ఏమేం చేస్తున్నాడో అవి మాత్రమే వల్లిస్తున్నాడు. జోయల్ శాస్త్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, నిన్ను నీవు సరిపెట్టుకోకు, ఆయనను సరి చెయ్యని అనేవారు. అది నేను రాసుకొని పెట్టుకున్నాను, మా పిల్లలు కూడా రాసుకున్నారు. నువ్వు సరిపెట్టుకోకు నీ భక్తిని, ఆయన సరిచెయ్యని, అందుకొరకు ఆయనకు అప్పగించుకోవాలి. కుమ్మరికి తెలుసు ఎక్కడ వంకర టింకర వచ్చిందో, ఎక్కడ సొట్టొచ్చిందో, ఎక్కడ షేప్ సరిగ్గా రాదో ఆయనకు తెలుసు. చేసిన కాడికి సాలేవయ్యా అక్కడ పెట్టమంటే దాని అది అమ్ముడు పోదు. ఆయనకు తెలుసు కదా, ఆయన చూస్తున్నాడు కదా, కనుక ఆయన సరి చేస్తాడు. సరి చేయడానికి మనం అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు తన సొంతగా తను ఏంటేంటో చెప్పుకుంటూ ఉన్నాడు. అక్కడికి ఇంకొక ఆయన వచ్చాడు, ఒకే ముక్క చేశాడండి. ఏమని? దేవా, పాపినైన నన్ను కరుణించు. 2 ప్రార్థన విన్న దేవుడు అతని కంటే ఇతన్ని నీతిమంతుడుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమేంటో మనం గ్రహిస్తే మనకి ఇలాంటి ప్రార్థనే వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తగ్గించుకొని ఆ మహామహుని ముందు ఆయన ముఖకాంతిలో జక్కయ్యని గురించి మనం నేర్చుకున్నప్పుడల్లా ఆ మాటను మనం మెన్షన్ చేస్తాం. జక్కయ్య, నన్ను చూడాలనుకున్నావు కానీ నీ బతికేంటి ఇలాగుంది అన్నాడా? ఆయన ముఖకాంతిలో ఆయన సూటిగా చూశాడంతే
తన పాపాలన్నీ అర్థమైనాయి, కనపడిపోయినాయి. అందుకే లేచి అన్నీ ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యపు అద్దములు, వాక్యమే దేవుడై ఉన్నాడు గనక వాక్యపు అద్దములో మనలను మనం చూసుకుంటే తప్పకుండా మన లోపాలు, పొరపాట్లు, అవివేకము, అజ్ఞానం, అవిధేయత కనబడతాయి. ఎంతటి వారైనా సరే అక్కడికి వెళ్ళాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యము ఏమన్నాడు? అర్థమే కాదు, ఉదక స్నానం చేయమన్నాడు. బకెట్ నీళ్ళు పోస్తే తప్ప శుద్ధి కాదన్నది మనకు తెలుసు కనుక దేవుడు దాన్ని స్నానము అన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యము చేత స్నానం చేసినంతగా వాక్యాన్ని మనము తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా కృమ్మరింపబడే చోట మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు ప్రార్థించారు, కానీ ఒకరే అంగీకరించబడ్డారు, మరొకరు అంగీకరించబడలేదు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనము చూసినట్లయితే అక్కడ భయంకరమైనటువంటి వ్యక్తి, దైవ విరోధంగా బ్రతుకుతున్న వ్యక్తిని దేవుడు సంధించాడు. ఎవరైనా? అపోస్తులైన పౌలు గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో మరుక్షణమే అతని జీవితములో, అతని విధానములో, అతను లోపల నుండి వచ్చే ప్రార్థనలో అంతా మార్పే వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సన్నిధానానికి మనం వస్తున్నామంటే నేను చెప్తా, ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ దేవుడు ఉంటాడన్నాడు కదా. మరి మన దగ్గరికి దేవుడు వచ్చాడు లేడా? ఇప్పుడు వచ్చాడా? దయచేసి నేను ఒక చిన్న మాట చెప్పాలని అనుకుంటున్నా. పాటలు పాడుతున్నారు కానీ 2 పాటలు 3 పాటలు కాకుండా 2 పాటలు పాడి ఒక పాటలు అందరు మోకరించి కొంచెం ఆరాధన చేయండి. దున్నబడాలి మన హృదయాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆరాధనలో కూడా అంతరంగం దున్నబడుతుంది, వాక్యం ఎక్కుతుంది, లోపలికి దూరుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఎంత మంచివాడంటే ధర్మశాస్త్రంగా అనింద్యుడను అన్నాడు. ఏ మాత్రం కూడా నింద మోపడానికి అవకాశం లేనివాడు. ఓకే. కానీ తనేమనుకున్నాడు? పరిసయ్యుడే ఆయన కూడా కదా. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు? నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, నేను చాలా కరెక్ట్గా చేస్తున్నాను, నాలో దోషం కానీ పొరపాటు కానీ పట్టుకోవడం ఎవరు తరం కాదన్నట్టుగా ఉన్నాడు ఆయన. అయితే దేవుడు అతన్ని ఎప్పుడైతే సంధించాడో, ఎన్కౌంటర్ చేశాడో, ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తాను, మన మధ్యలో సంచారం చేస్తున్న ప్రభువును, ఆయన స్పర్శను మనం గుర్తుపట్టగలగాలి, ఆయన తాకిడి మనకు తగలాలి. ఓకేనా? లేకపోతే ఆయన వస్తాడు, వెళ్ళిపోతాడు, నీకేం లాభం లేదు. నీవు వచ్చావు, వెళ్ళిపోయావు, అంతే. ఓకేనా? కానీ ఆయన తాకిడి, ఆయన స్పర్శను గనక నీవు అనుభవిస్తే అది ఎన్కౌంటర్ జరిగినట్టు లెక్క. పాట కానీ మనం ఆడుకుంటూనే ఉంటాం కదా, ఏమని? ఆరాధనలో నీ హస్తాలు తాకెను నన్ను. ఉందమ్మా పాట ఏదో పాడతారు కదా కదా. నిజంగా తాకిన వాళ్ళు పాడితే తప్పులేదు, తాకకుండా పాడితే అది వేస్ట్. అంటే అనుభవం కావాలి, మనకు రావాలి. కానీ మనం వరుసగా అలవాటుగా పాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకని క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, పాడతారు, అంతే. ఓకే. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే దేవుడు అతన్ని సంధించాడో, అతనికి ఎదురు వచ్చాడో, కింద పడిపోయాడు, మార్పు చెందాడు. అక్కడ ఏం చేస్తున్నాడండి? చదువు తల్లి. అందుకు అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము.
ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. చాలండి. అంతకుముందు అతడు ఏం చేశాడు? తను చాలాసార్లు రాజుల ఎదుట, సభ ఎదుట, పెద్దల ఎదుట ఒప్పుకున్నాడు. ఏమని? నేను క్రీస్తు మార్గములో నడుచుకున్న వారందరినీ దెబ్బలు కొట్టాను, చెరపట్టాను, వెళ్ళాను, చెరసాల్లో వేశాను అన్నాడు. క్రీస్తు మార్గానికి విరోధంగా తిరుగుతున్నాడు. తన దృష్టికి అది చాలా కరెక్టు, దేవుని దృష్టికి అది చాలా తప్పు. అవునా? అయితే ఎప్పుడైతే దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడ్డాడో, దేవుడు అతన్ని దర్శించాడో, ఇప్పుడు ఎక్కడున్నాడంట నాన్న? తిన్నదీదనబడిన వీధిలో ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతని మార్గం మారిపోయింది. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి ఇంట ఉన్నాడు? యూదా అను వాని ఇంట ఉన్నాడు. యూదా అంటే మనకు తెలుసు, స్తుతి. స్తుతించే చోట తిన్ననిదనబడిన వీధిలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేసి ఉంటాడు? దేవుడే అతని ప్రార్థన విని అతని దిగి వచ్చి అననీయ అనే శిష్యుడితో మాట్లాడి, నీవు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చెయ్యి అని చెప్పేలాగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా కదండి. అలాగ చెప్పినప్పుడు 13-14లో ఈ అననీయ ఏమంటున్నాడు? శిష్యుడైన అననీయ, నీకు తెలవదయ్యా ఆయన అంత దుర్మార్గుడు, ఎంతమందిని చెరపట్టి, ఎంతమందిని చెరసాల్లో వేసి, ఎన్ని బాధలు, ఎంత క్రైస్తలు పెట్టాడు, పోయి ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నావు ఏంటి అన్నట్లుగా ఆ 13-14 వచనాల్లో అంటున్నాడు. ఒకటి గమనించండి నాన్న, మనమందరము కూడా మనం మార్పు చెందితే దేవుడే మనకు సంధికొస్తాడు. మనుషులు అంతకుముందు ప్రవర్తన చూస్తారు, కానీ మార్పు ఆయన చూస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. నీ ఆధ్యాత్మిక స్థాయిలో కలిగిన మార్పు ఆయన చూసి వెంటనే దైవజనులతోనో దూతతోనో దేవుడే దిగి వచ్చి నీతో నాతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు అంటాడు దేవుడు, లేదు అతడు మారాడు. అతడు నా నామమును భరించవలసి ఉంది. నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతన్ని ఎన్నుకున్నాను. అతడు ఆ పని చేయాలి. నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన ఎందుకు చేయాలంటే దైవజనులు ప్రార్థన చేయకుండా. ఎందుకంటే నాకు అందరికీ తెలుసు, కొర్నేలి దగ్గరికి ఆయనే దిగొచ్చి అన్నీ చెప్పి పేతురుని పిలిపించుకో అన్నాడు. అక్కడికి పద బాప్టిజం ఇస్తాను అనలే. అనగా దేవుడు పెట్టినటువంటి మధ్యవర్తిత్వం లేకుండా మన పరిపూర్ణమైన రక్షణలో కొనసాగలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతనికి ఎన్కౌంటర్ అయిందో, దేవుడు ఇతని పరిస్థితి ఎలా మారిందో అక్కడ ఆయనే సాక్ష్యం ఇచ్చి అతన్ని పంపిస్తే, చదువు తల్లి 15వ వచనంలో ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఏర్పాటు చేసుకున్న అన్యజనుల ఎదుట అనేక ప్రాంతాలు నేను ఇతన్ని నాకు ఒక సాధనముగా నేను ఏర్పరచుకున్నాను. కాబట్టి అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే పాత్ర అయి ఉన్నాడు అని రాయబడింది కదమ్మా. మరొక చోట రాశాడు, అతడు నా నామమును భరించుటకు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసులోనికి బ్యాప్టిజం పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకున్నాం. కానీ ఆయన నామ మహిమ కొరకు ఒక సాక్షులుగా అవమానాలు, నిందలు ఏదైనా భరించుటకు సిద్ధపడడం అనేది భరించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా మనందరికీ అవసరం.
దేవుడు అలా ఎంచుకున్నాడు. అప్పుడు ఇతను వెళ్ళి అతడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పూర్తిగా యేసయ్య మార్గంలోకి రావడానికి దేవుడు అతనిలో కలిగిన మార్పు, అతడు చేసిన ప్రార్థన, అతడు ఎంచుకున్న ఆ ఇల్లు, అతడు ఎంచుకున్న ఆ యొక్క ఆ వీధి, ఆ తిన్నని మార్గం, అంటే దేవుని యొక్క తాకిడికి అతనిలో అంతగా మార్పు తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్రహింపు కలిగింది. వెంటనే ప్రభువుకు లోబడ్డాడు. శిష్యుణ్ణి పంపించి దేవుడు అతనితో మాట్లాడి అతని కొరకు ప్రార్థన చేయమన్నాడు. వెంటనే ప్రార్థన చేయగానే అతనికి చూపు వచ్చింది. 3 దినములు చూపు లేకుండా ఉన్న అతను వెంటనే చూపు పొందాడని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అప్పుడే అతని 18లో అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బ్యాప్టిజం పొందెను. 3 రోజులు అన్నం లేదు, 3 రోజులు కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ప్రభు పాదాల చెంత మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగ ఎప్పుడైతే శిష్యుడు దేవుడు పంపించినటువంటి అననీయ వెళ్ళి అతని మీద తల చేపెట్టి ప్రార్థన చేశాడో అతని వెంటనే పొరల వంటివి రాలేని అంట. కన్ను మెన్ను కానకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళని పెద్దోళ్ళు అలాగే అంటారు కదా. 73వ కీర్తనలో కూడా భక్తిహీనుల గురించి అలాగే రాశాను. ఇతనికి ఏం పొరలు అంటే నేనే కరెక్ట్, నేను తప్ప, నేను చేసేది కరెక్టే, నా మార్గం కరెక్టే, నేను అనుసరించే విధానం కరెక్టే అన్నాడు. ఆ పొరలు రాలిపోయి గర్వము, అహంకారం పోయింది. వెంటనే తన్ను తానేంటో తెలుసుకున్నాడు. వెంటనే లేచి బ్యాప్టిజం పొందాడు. 22:16 చదివితే ఆయన బ్యాప్టిజం తీసుకుని ప్రార్థన చేయుచుండగా పరవశుడై నేను ప్రభువుని చూశాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము గ్రహించాల్సింది ఏంటి అంటే దేవుని స్పర్శను అనుభవించగలిగితే, దేవుడు మనల్ని తాకితే, ఆ మార్పు మనలోనికి వస్తే మనము ఈ విధానములోనికి మనమందరము వస్తామని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మన విధానం మారుతుంది, దారి మారుతుంది, మన ప్రార్థన అంత ప్రత్యేకంగా ఉంటుంది. అంతకుముందు మనం పెట్టుకున్నటువంటి అదంతా కూడా పోయి అంటే నేను పర్వాలేదు అన్నదంతా పోతుంది. ఒకడు తన కొరకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను అది తన కరెక్ట్గానే ఉంటుంది, తుదకది మరణమునకు చేరుడు. అది ప్రపంచంలో ఎంతోమంది ఆ మార్గంలో నడుస్తుంది. మాది కరెక్టే అంటాడు ప్రతి మతముడు, ప్రతి కరెక్ట్ అంటాడు. కానీ క్రైస్తవులమైన మనం కూడా కొన్ని రూల్స్ పెట్టుకొని, కొన్ని విధానాలు పెట్టుకొని ఇది కరెక్టే అన్న భ్రమలో బ్రతికితే, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రంలో అనింజుడయ్యాడు, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు, అన్యుడేమి కాదు. కానీ ఇతను ఒక మార్గం ఎంచుకున్నాడు, ఇతను ఒక విధానం ఎంచుకున్నాడు, ఈ భక్తి కరెక్టే అనుకున్నాడు. కానీ అది కరెక్ట్ కాదన్నది దేవుడు చూపించాడు. పరిపూర్ణమైన మార్పులోనికి వచ్చాడు. తర్వాత ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అనంటే గలతీ 1:22-24 ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, దేవుడిచ్చాడు అతని గురించి సాక్ష్యం అననీయ అనే శిష్యుడికి. అతని ప్రజలేమిచ్చారు? మునుపు ఈ మతమును పాడు చేసిన వాడే ఇప్పుడు మళ్ళా దాన్నే ప్రకటిస్తున్నాడు. అవునమ్మా, అలాగే ఉందా? చదువు తల్లి. క్రీస్తునందున యూదయ సంఘంలో వారికి నా ముఖ పరిచయం లేకుండేను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే మళ్ళా అదే అధ్యాయములో 29వ అధ్యాయం 20-22 చదివితే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి. ఇక చూద్దాం మరి, ఇక ఎప్పుడు మరి నాకు అవకాశం వస్తుందో అనుకోలే.
ఎప్పుడైతే బ్యాప్టిజం పొందాడో, ఎప్పుడైతే పొరల వంటివి రాలిపోయినాయో, ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైన మార్పతల్లోకి వచ్చిన వెంటనే యేసే దేవుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి నిన్నటిదాకా నేను ఆ స్థితిలో లేను కదా, చూసేవారు ఏమంటారు అంటారు. అక్కడ కిందే ఉంది, చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. అవును, అంటారని ఊకోడు. అరే ఏంది కొత్తగా మాట్లాడుతుండు, ఏంట్రో ఏం మార్పు వచ్చేసిందని ఫ్రెండ్స్ అంటారు, ఇరుగు అంటారో, పొరుగు అంటారో. ఒక్క నిమిషం కూడా అలాంటిది ఆలోచించలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను క్రీస్తు యేసు చేత దేని కొరకు పట్టబడ్డానో అదే చేస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని రక్షించుకోవడానికి ఆయనకు ఒక పర్పస్ ఉందండి. అది మనం గ్రహించి మనం కూడా అదే చెయ్యాలి. పేరు పెట్టుకొని దేవుని బిడలమని పెట్టుకొని ఏదో ఒకటి మనకు నచ్చింది చేయడం కాదు. అందుకు బైబిల్ ఒప్పుకోదు. ఇక్కడ మార్పు అనేది ఎంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొన్ని రోజులు కాక వెంటనే యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడని మనం 19 నుండి 22 వరకు చదివితే ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఒక దేవునికి అవతల ఉండి వెలుపల ఉండి మార్పు చెందిన వాళ్ళు ఇలా ఉన్నారు. దేవుణ్ణే వెంబడించినటువంటి పేతురు ఎలా ఉన్నాడు? సరే, కొంచెం అటు ఇటు చేసినా ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో అతనిలో పరిపూర్ణమైన మార్పు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ప్రభు మార్గములోనే ఆ తిన్ననీదనబడిన వీధిలోనే ఆ యూదా అనువాని ఇంటే ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన మార్గాలను వెంబడిస్తున్నవాడైన పరిపూర్ణతలోకి వచ్చినవాడు ఎలా ఉంటాడో ఒక్క మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూద్దాం. అక్కడ 10వ అధ్యాయం 9 నుండి 11 వరకు చదివితే, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగవచ్చుటయు చూచెను. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇంట ఉన్నాడు, సీమోను అను చర్మకారుని ఇంట పేతురు ఉన్నాడు కదండి. సరే, సేవ నిమిత్తం వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్నాడు. 12 అవుతుంది, ఈయనకు ఆకలి అవుతుంది. ఇంటి వాళ్ళేమో వంట చేస్తున్నారు అండి. ఆయన పైన ఉన్నాడు, ఈయనకేముంది, కింద వినబడుతున్నాయి సప్పుళ్ళు, తాలింపు సప్పుడు, వాసన అన్నీ వస్తున్నాయి, శబ్దాలు కూడా వినబడుతున్నాయి. చూడండి, ఇంటివారు ఆహారం సిద్ధపరుస్తుండగా ఇతడికి ఆకలి భోజనము చేయగోరేను. కానీ ఇంకా వాళ్ళు పిలవలేదు భోజనానికి. ఈ సమయం ఖాళీగా నేను ఎందుకు ఉండాలని వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. దేవుని మహిమ కలుగును గాక. నేనంట ఉపవాసం ప్రకటిస్తే ప్రార్థన చేయడం కాదు, వండుకున్న తింటం మర్చిపోయి చేసేది ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రార్థన అనేది నీ జీవితంలో, నీ బ్రతుకులో అంత మమేకమైపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 40 దినాలలో దేవుడు అలాంటి పరిపూర్ణతలోకి మనందరిని తీసుకుని వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్పక్కర్లేదండి. ఆకలి అవుతుంది ఒక ప్రక్క, ఇంటి వాళ్ళు సిద్ధం చేస్తున్నారని తెలుసు, కాసేపటికో ఎప్పటికో పిలుస్తారని కూడా తెలుసు. కానీ ఈ కాస్త సమయం ఎందుకు వ్యర్థం చేయాలి, మోకరించి ప్రార్థన చేసుకుందాము అన్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్న మాట మనందరికీ తెలుసు. అందుకని మనము ఏ బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, ఏదో చేసుకోవడం, డ్యూటీలు చేసేవారు, పనులు చేసేవారు ఇవన్నీ ఎలా చేయగలరంటే ఆయనకి నీకు అసలు అడ్డమేమీ లేదు. చిత్తం ఆయన మీద పెడితే చాలు, ఆయనను గురించి ధ్యానిస్తే చాలు, ఆయనతో నిత్యం మాట్లాడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఆ కాసేపటిలోనే మోకరించాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, పరవశుడయ్యాడు. దేవుడు ఒక చక్కని దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శన ప్రకారంగా అతను మళ్ళా ఆయన చెప్పినట్లుగా ఎవరైతే పిలవడానికి వచ్చాడో కొర్నేలి ఇంటి నుండి వచ్చిన ఆ సైనికుల దగ్గర వాళ్ళ వెంట వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి వాక్యం ప్రకటిస్తే అక్కడ వేల మంది రక్షణ పొందారు. ఆ ఇంటి వారు స్నేహితులు, బంధువులే కాక ఇక కార్యము ఎక్కడికో వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి మన ప్రార్థనా విధానాన్ని ఈ ఉపవాస దినాల్లో మనము మార్చుకొని దేవుని చేత ఎన్కౌంటర్ అయ్యేలాగా మనం ప్రార్థన చేద్దాం. సుంకరి ప్రార్థనను మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా భక్తులు ఎంతోమంది చేశారు. పరిపూర్ణుడైన ప్రార్థన ఎలా ఉందో, దేవునికి దూరంగా ఉన్న పరిసయుడుగా ఉన్న ఆయన ప్రార్థన ఎలా ఉందో మనం ఎరుగుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్పు చెందితే మన విధానము ఎవరు చెప్పక్కర్లేకుండా మారిపోతుంది. ఎవరు మనల్ని గురించి సాక్ష్యం ఇయ్యక ముందుకే దేవుడే సాక్ష్యం ఇస్తాడు. మనుషులు భ్రమలో ఉండి ఇంకా వీళ్ళు మారలేదేమో, ఇతను ఫలానా అప్పుడు అలా చేసేవాడు ఇలా చేసేవాడు, అతని సంగతి నీకు తెలియదని చెప్తున్నాడా అనని కదా. లేదు అతను ఇలా ఉన్నాడు అని ప్రభువే చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేతనే మంచి సాక్ష్యం పొందే అంటే అనుభవము ఆ యొక్క దేవునితో ఎన్కౌంటర్ చేయబడింది. మనకు ఆయన తాకిడి, ఆయన స్పర్శ తగిలి ఆయన స్వరమును మనము డైరెక్ట్గా వినగలిగిన ఆ స్థాయి కేవలం ఇవన్నీ ప్రార్థనలోనే జరుగుతాయండి. ఆయన సన్నిధే ఇవన్నీ మనకు నేర్పిస్తుంది. ఆయన సన్నిధిలోనే ఇలాంటి అనుభవంలోకి మనం రాగలుగుతాం. కాబట్టి మనము ఇలాంటి అనుభవంలోనికి వచ్చి ఏక స్వరంతో ఏక తాత్పర్యంతో మనం అందరం ప్రార్థన చేద్దాం. అటు కృపా దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా.